సార్ అండ్ అలాగే ఇప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ పెద్ద డ్రీమ్ ఏంటంటే యా మనం ఎంత పెద్ద చదువులు చదివినా ఫారెన్కి వెళ్ళాలి, Yes, అక్కడ సెటిల్ అవ్వాలి, లేకపోతే అక్కడ జాబ్ చేయాలి, కరెక్ట్ అక్కడ బాగా సంపాదించుకోవాలి అన్న డ్రీమ్ ఉంటుంది. ఎస్ మేడం సో అలాంటి వాళ్ళకి ఈ హెల్త్ సైన్స్లో Yeah. ఫారెన్లో ఎటువంటి చాలా ఆపర్చునిటీస్ బాగుంటుంది మేడం. మెడికల్ కంటే కూడా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత మామూలు యుఎస్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా ఇటువంటి మంచి మంచి కంట్రీస్కి పోవాలంటే అదొక కలంగా మిగిలిపోతుంది. అవును. వాళ్ళకి ఏంటంటే ఫారిన్లో చాలా టఫ్ ఎగ్జామ్ ఉంటుంది, యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ అని చెప్పేసి. ఇక్కడ యుఎస్లో ఇక్కడంతా కూడా టెస్ట్ ఉంటుంది అనమాట. అదే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఏంటంటే హెల్త్ కేర్ టెక్నాలజిస్ట్ అంటారు అక్కడ. మనం ఎంఎస్కి అని చెప్పేసి అక్కడ పోయేసి అక్కడే రీసెర్చ్ చేస్తూ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన డిగ్రీ తర్వాత అక్కడికి పీజీ పోతే అసిస్టెంట్షిప్స్ అని స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. దానికి కూడా మేము ఫ్రీ గైడెన్స్ ఇస్తాం మేడం, అరోరా ఫౌండేషన్ తరఫున. దానికి ఏం ఛార్జ్ చేయము, వాళ్ళకి ఫ్రీ గైడెన్స్ ఇస్తాం. అప్లై చేసుకొని ఫ్రీగా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. స్కాలర్షిప్స్ ఉంటాయి, బ్యాంక్ లోన్స్ ఉంటాయి. అదేమి చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి యూఎస్లో చాలా సంక్షోభం వచ్చింది, మనం చూస్తున్నాం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ లే ఆఫ్స్ ఇస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ అంటే ఒకప్పుడు మనము మన అమ్మాయిని కానీ ఎవరినైనా ఇవ్వాలని మ్యారేజ్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు భయపడుతున్నారు, ఎందుకంటే సేఫ్టీ లేకుండా అయిపోయింది అనమాట. కానీ ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది రష్యన్ ప్రూఫ్ ఇండస్ట్రీ. మనం ఎంత కేర్ తీసుకున్నా, ఎంత హాస్పిటల్స్ ఉన్నా, ఎంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినా జబ్బులు ఇంకా ఎక్కువ అవుతుంది బికాజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్. వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే కూడా ఎక్కువ సంపాదిస్తారు. $90,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఉంటే మన వాళ్ళకి $96,000 సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి.